హలో అండి. హాయ్. నమస్తే అందరికీ. ఈరోజు నేను వంకాయని కాల్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయని అలాగే కొంచెం పులుపు, కారం ఇష్టపడేవాళ్ళు కంపల్సరీ ట్రై చేసి చూడండి. యాక్చువల్‌గా ఈ పచ్చడి ఏంటంటే వంకాయని బొగ్గులు పొయ్యి ఉంటుంది కదా! అందులో బొగ్గుల మధ్యలో పెట్టి కొంచెం సేపు ఆగి బాగా నల్లగా అయిపోవాలండి. ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా! అన్ కొంచెం సేపు ఆగి అప్పుడు తీసి పీ తొక్క పీల్చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నాకిప్పుడు అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు ఇది ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. యాక్చువల్‌గా నాకైతే ఈ పచ్చడి మా అమ్మ చేత్తో చేస్తే ఇంకా చాలా బాగా ఇష్టం. అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అమ్మ చేత్తో కొంచెం ఇష్టపడే కొన్ని వంటలుంటాయి కదా! అలా నాకనమాట. అలా ఇష్టం. యాక్చువల్‌గా నాకైతే వంటంటే చాలా ఇష్టం. బిఫోర్ మ్యారేజ్ చాలా రకాలు ట్రై చేసేదాన్ని. రకరకాలు బుక్స్‌లో చూసి ట్రై చేసి అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు పిల్లల్ని చూసుకోవటం, రోజువారీ వంట, రోజువారీ పనులు, ఈ టైం గ్యాప్‌లో నాకు ప్రయోగాలు చేసే గ్యాప్ దొరకట్లేదు. ప్రయోగాలంటే మీరేదో 'జంధ్యాల' సినిమాలో హీరోయిన్‌లు చేసే కామెడీ వంటలు అనుకోకండి. బాగానే చేస్తానని అందరూ అంటారు. బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది. అసలు అంత టైం ఉండట్లేదు. కానీ వంట అయితే మాత్రం మంచి స్ట్రెస్ బస్టర్. ఏ కోపం ఉన్నా, ఏదున్నా దాని మీద పెట్టేస్తే ఇట్ విల్ బీ కూల్ నాకు. ఓకే. ట్రై చేద్దాం అని అనేంత టైం అయితే ఇప్పుడు ఉండట్లేదు. బట్ అందరికీ ఈ పచ్చడి అయితే బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.